సో మన లాస్ట్ వీడియోలో మనం చెప్పిన అంశం ఏంటంటే మెయిన్గా ఏంటంటే గవర్నర్ కోటాలో మన ప్రెసిడెంట్ కోటాలో ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి అనేది ఉంటుంది వాళ్ళ కోటాకు సంబంధించి. సో ఎమ్మెల్సీ పదవి కానివ్వండి, రాజ్యసభ పదవి కానివ్వండి 6 సంవత్సరాలు ఉంటుంది కదా. వాళ్ళ కోటాకు సంబంధించి 5 years మీరు నార్మల్ అంటే మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ఒక 1 year మటుకు ఈ ఎబిలిటీ పర్సన్స్ కి ఇవ్వాలి అనేసి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం గత కొద్ది సంవత్సరాలుగా మన స్థాయిలో మనం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని పలు మందికి చేర్చే విధంగా చెప్తున్నటువంటి అంశం. ఈ విషయం ఎందుకంటే మొన్న బాలత మేడం గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ని బేస్ చేసుకునేసి సగటు ఐఏఎస్ అధికారి ఒక ట్వీట్ ద్వారా యావత్ వికలాంగుల సంఘాలే కాదు, యావత్ మానవతావాదులు కానివ్వండి, మనుషులు అనే ప్రతి ఒక్క మనిషి చలించిపోయినటువంటి విషయం ఏంటంటే ఆ ట్వీట్ ద్వారా. సో ఆ యొక్క ట్వీట్ ని బేస్ చేసుకునేసి బాలత మేడం గారికి సపోర్ట్ గా మనం చేసినటువంటి వీడియోలో కొందరు ఏంటంటే ఎమ్మెల్సీ పదవిలో ఒక 1 year అనేది ఏంటిది అనేది అర్థం కాలేదనేసి చెప్పారనమాట. సో ఇలా ఏం లేదండి, క్లియర్ గా ఇందాక ముందు చెప్పినట్టుగా ఈ పదవి కాలంలో 5 years గవర్నర్ గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ 1 సంవత్సరం మటుకు ఒక క్లాస్ తీసుకొచ్చేసి ఎబిలిటీ పర్సన్స్ కి ఇవ్వాలి అనేసి ఎల్పిడిఓ చేస్తున్నటువంటి ప్రయత్నం. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎందుకంటే రాజ్యసభలో కూడా మనకు ఎంపీ పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి, రాజ్యసభ ఎంపీ పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అందులో 5 సంవత్సరాలే మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి 1 సంవత్సరం మాత్రం ఎబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అనేసి చెప్పడమే మా ప్రయత్నం. ఎందుకంటే మామూలుగా మీరు లోక్సభ కానివ్వండి, ఇటు విధానసభ మన ఏమంటారు అసెంబ్లీ కానివ్వండి 5 years ఉంటుంది. సో 5 years కాలంలో వాళ్ళు కూడా 5 years కాలం ఎంజాయ్ చేస్తారు, కానీ లాస్ట్ ఒక 1 year ఎక్స్ట్రా ఏదైతే ఉంది చూసారా, ఆ ఎక్స్ట్రా 1 year మన ఎబిలిటీ పర్సన్స్ కి ఇవ్వాలి అనేసి భరత్ సంఘం నేనుగా వరుత్ ఎల్పిడిఓ ఆర్గనైజేషన్ త్రూగా చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని 10 మందికి చేర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు విషయాన్ని మనము నేరుగా వికలాంగుల సంఘం అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తనకు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కాస్త ఐడియా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం తన యొక్క మన రీసెంట్ గా బాలత మేడం గారి దగ్గర కూడా తన యొక్క సంఘీభావం తెలియజేసి వికలాంగులకు సంబంధించి ముఖ్యంగా కొల్లి నాగేశ్వరరావు గారు మనకు లైన్ లో అందుబాటులో ఉన్నారు. హలో సార్, నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. కొల్లి నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం సార్. సార్ మీరు ఎల్పిడిఓ ఛానల్లో మాట్లాడుతున్నారండి ప్రజెంట్ గా. సో ముఖ్యంగా ఏంటంటే మొన్న మనము బాలత మేడం గారికి సపోర్టివ్ గా ఒక వీడియో రిలీజ్ చేసాం మన ఛానల్ త్రూగా. సో దాంట్లో మెయిన్ గా మేము తీసినటువంటి పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ కోటాలో అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అనేది 6 సంవత్సరాలు ఉంటుంది. సో అందులో ఒక 1 year మటుకు అంటే 1 year మటుకు మన ఎబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి అనేసి మనం ఒక రిక్వెస్ట్ అనేది అనుకోండి, లేదంటే ఈ యొక్క విషయాన్ని మనం 10 మందికి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏంటంటే మనకి ఈ సందర్భం సమయం కాబట్టి ఈ విషయాన్ని మీతో మాట్లాడితే ఎలా ఉంటుందని దానిపైన చర్చిస్తున్నామండి. మీకు ఈ యొక్క అభిప్రాయాన్ని మీరు ఎలా స్వీకరిస్తారండి? ఓకే, ఎల్పిడిఓ వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. నేను కొల్లి నాగేశ్వరరావు. నేను 25 సంవత్సరాల నుంచి దివ్యాంగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశాము. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 చెప్తున్నాయి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని. భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసేయారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆనాడు అంబేద్కర్ గారికి మా దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా కళ్ళు లేని వాళ్ళం, చేతులు లేని వాళ్ళం, మాటలు లేని వాళ్ళం కనిపించుంటే మాకు కూడా రిజర్వేషన్ వచ్చేది ఒక ఆశ, మంచి ఆశాజీవిలాగా మాకు కూడా అప్పుడు ఆశ ఉండేది. కానీ మేము ఆ రిజర్వేషన్లకి ఫలితాలను రాజ్యాంగబద్ధంగా పొందలేకపోయాం. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు దేశము అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో, ఎందుకంటే మేము ఈ రోజు ఒక ఐఏఎస్ అధికారి మమ్మల్ని కించపరిస్తే చట్టబద్ధంగా పోవడానికి మాకు హక్కు లేదు. అదే మాకు చట్టసభల్లో మాకు ఒక నాయకుడు అంటే దివ్యాంగుల దగ్గర నుంచి ఒక నాయకుడు ఉంటే ఈ రోజు అసెంబ్లీలో లేవనెత్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడడం, మమ్మల్ని కించపరచడం, అవమానపరచడం, మా ఎబిలిటీస్ ని ఇబ్బందికరంగా చేసే ఐఏఎస్ అధికారి ఇట్లా మాట్లాడిందని లేవనెత్తారు. కానీ ఎంతో మంది అసెంబ్లీలో శాసనసభ్యులు ఉన్నారు, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా లేపలేకపోయినారు. ఎంతో మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఇప్పుడు భరత్ గారు చెప్తున్నారు శాసన మండలి సభ్యులుగా దివ్యాంగులకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని. ఎందుకు ఇవ్వాలి, అది మా హక్కు కూడా. ఎందుకంటే గవర్నర్ గారి కోటా ద్వారా ఎంతో మందిని అంటే వివిధ రంగాల్లో ఉన్నతమైన పాత్ర పోషించిన వారిని గవర్నర్ కోటాలో నియమిస్తున్నాడు. ఆ నియామకాల్లో కూడా దివ్యాంగుల కోటా కూడా ఒకటి పెట్టి
ఒక దివ్యాంగుని భరత్ గారు అయితే 1 సంవత్సరం 6 సంవత్సరాల్లో 1 సంవత్సరం అయినా దివ్యాంగులకి మనం అడుగుతున్నాడు. చాలా గ్రేట్. మేము అడుగుతున్నాం మా సమాజం నుంచి, మా దివ్యాంగుల సొసైటీ నుంచి మేము అడుగుతున్నాం ఈ రోజు మీ ఎల్పిడిఓ వీవర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మీరు కూడా మీ ప్రచారం చేయాలి. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చట్టసభల్లో కూడా మేము కూడా మా పాత్ర మేము పోషించుకోవాలి. మా హక్కులు మేము కాపాడుకోవాలి. మా గురించి మాట్లాడే నాయకుడు కరువైందని ఈ ఇష్యూలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చింతా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ ని ఎంతో మంది దేశంలో ఉండే 4% అంటే 12 కోట్ల మంది దివ్యాంగుల గుండెల్ని ఉంచింది. కానీ ఇంతవరకు ఆమె స్పందించలేకపోవడం, దీనికి రాజకీయ నాయకుడు మా వైపు నుంచి నిలబడే నాయకుడు లేకపోవడం, ఇందులో మమ్మల్ని మా యువశక్తికి ఇది కూడా కారణం అవుతుందనేది మేము పర్టికులర్ గా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే భరత్ గారు తీస్తున్నటువంటి శాసన మండలి సభ్యుల్లో గవర్నర్ కోటా ద్వారా దివ్యాంగులకు ఇవ్వాలని భావన తీసుకొచ్చారో అది ఎక్సలెంట్. అది మేమందరం కూడా దివ్యాంగుల సమాజం అందరూ కూడా మీకు వందనాలు పలుకుతాం. ఎందుకంటే ఈ రోజు ఎవరో ఎన్నో చెప్తుంటారు, నేను అది చేసా ఇది చేసినా, కానీ ఒక వాయిస్ ని తీసుకుపోవడం అనేది గొప్పతనం. ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా గొప్పతనం. భరత్ గారు మీరు చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమానికి దివ్యాంగుల సమాజమే కాదు, సమాజంలో ఎంతో మంది మేవలలో, ఉదాహరణకి మన రమణచారి సార్ లాంటి వాళ్ళు పెద్దలు, అలాంటి వాళ్ళందరూ కూడా మీకు అండదండలుగా ఉండడానికి మేము అందరూ ప్రయత్నిస్తాం. మేము కూడా ఇంకా సపోర్ట్ తీసుకొని మీకు అండగా ఉంటాం. తప్పనిసరిగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, వీటన్నిటితో పాటు మనకు దక్కవలసిన ముఖ్యంగా దివ్యాంగులకు రావాల్సిన హక్కుల్ని చట్టసభల్లో ఏవరైతే నాయకుడు దివ్యాంగుడుగా ఒక నాయకుడిగా శాసన మండలిలో పంపితే చాలా బాగుంటుంది. ఇది రాష్ట్ర గవర్నర్ కూడా త్వరలోనే మీ ద్వారా మనందరం కలిసి కూడా వినిపిద్దాం. మన భాగస్వామ్యం ఫుల్ఫిల్ చేసుకునే విధంగా మీ ప్రయత్నంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ఎందుకంటే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వేషన్ ఇచ్చారు. మన దగ్గర ఉండి కాలం నాటు స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి కొంతమంది ఇక్కడ నిలబడిపోయిన వాళ్ళకి అసెంబ్లీలో కావచ్చు ఒక సభ్యులు ఉంటారు. అదే పార్లమెంట్ లో అయితే రాజ్యసభలో 2 సభ్యులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు ప్రశ్నిస్తుంటాం. అక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వచ్చిన ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. మీరు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మా ఓటు ద్వారా మీరు గెలుస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరు? మేము భాగస్వామ్యం కదా. మాకు కేవలం కళ్ళు లేకపోవచ్చు, మాటలు రాకపోవచ్చు, చేతులు లేకపోవచ్చు, నడవలేకపోవచ్చు, కానీ మమ్మల్ని ఇంత అవమానంగా ఎందుకు చూస్తున్నారని ఈ పాలకుల్ని మేము రోజు ప్రశ్నిస్తుంటాం. మేము దివ్యాంగుల సమావేశాల్లో రోజు మేము చెప్పుకునే మాటలు ఇవి. మేము చెప్పుకొని ముసలి వాళ్ళు అవుతున్నాం, కానీ మా హక్కులు ఈ రాజ్యాధికారంలో భాగస్వామ్యాలు కావడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నానికి మీలాంటి వాళ్ళు, భరత్ లాంటి వాళ్ళు, ఇంకా మా రమణచారి సార్ లాంటి వాళ్ళు, ఇంకా పెద్దలు అందరూ కూడా అండగా నిలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం దిశగా ముందుకు అడుగులు చేస్తున్న మాకు మీరు అందరూ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మీరు చేస్తున్నటువంటి చట్టసభల్లో ముఖ్యంగా శాసన మండలిలో దివ్యాంగులు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్న ప్రోగ్రాంకి మీరు కృషిని మేము మర్చిపోలేనిది భరత్ గారు. ఎస్ అండి. ఎందుకంటే దివ్యాంగ అంటే మామూలు వైఫల్యం అనేది ఒక కులానికో మతానికో సంబంధించింది కాదండి. ఇది ఒక వర్గానికి అని కాదు. మనుషులం అనే వాళ్ళం ఐక్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి వ్యక్తి చట్టసభలలో ఉంటేనే కరెక్ట్ న్యాయం జరుగుతుందనే ఉద్దేశానికే మీకు తెలుసు దాదాపు కొన్ని సంవత్సరాలుగా మన స్థాయిలో మనం చేస్తున్నాం. కానీ ఇది ఇప్పుడు సమయం కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనేసి ఎల్పిడిఓ ద్వారా మేము చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా ఆలోచించాలనేసి, ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చెప్పడమే కాదు, సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ కాళ్ళల్లో నిలబడి ఒకసారి ఆలోచిద్దాం సమాజం కూడా అనేసి. సార్, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మెసేజ్ ఏదైతుందో డెఫినెట్ గా మేము ముందుకు తీసుకెళ్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం డెఫినెట్ గా ఈ యొక్క విషయాన్ని గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావు, ధన్యవాదాలండి మా యొక్క లైవ్ లో మీరు అందుబాటులో ఉన్నందుకు. థ్యాంక్ యూ అండి. మీ వ్యూవర్స్ కి, మీ అందరికీ, మా సమాజంలో మనం పుట్టినప్పుడు 10 మందికి సహాయం చేసే గుణమే ఉండాలి, కానీ వేరే గుణం కాదు. మీలాంటి 10 మందికి సహాయం చేయాలి. అందులో ముఖ్యంగా దివ్యాంగులకి ఒక ఉన్నత స్థాయికి తీసుకోవాల్సిన ఆలోచన మీ ఎల్పిడిఓకి మేము అందరం కూడా డెఫినెట్ అండి. జై హింద్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు, మీరు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. అట్లీస్ట్ గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలో 6 years ఉన్న దాంట్లో అట్లీస్ట్ 1 year ఇవ్వాలనేసి గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరందరూ సహకరించాలి. సమాజంలో మనుషులం అందరం ఒకటే అనేటి
విషయాన్ని గుర్తించి వెళ్ళాలి అనే సందర్భాన్ని ఇవాళ మనం మాట్లాడిన విషయాన్ని నాగేశ్వర గారితో పంచుకున్నాం. సో ఇటు విషయాన్ని మనం గవర్నర్ గారి దృష్టి కూడా తీసుకెళ్దామనే ప్రయత్నంలో భాగంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రయత్నంలో భాగంగా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.